సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా దాదాపు 40 సంవత్సరాల పాటు మెగాస్టార్గా కొనసాగుతున్న ఒకే ఒక్కడు చిరంజీవి. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ హిట్లను అందుకోవడమే కాకుండా ప్రతి ప్రేక్షకుడిని మెప్పించేలా సినిమాలు చేయడం ఆయన నైజం. అందుకే ఇప్పటికీ కూడా ఆయన ఏమాత్రం తగ్గకుండా ప్రతి ప్రేక్షకుడు తన సినిమా చూసి విజిల్ వేసేలా అన్ని ఎమోషన్స్ పరిపూర్ణంగా ఉండేలా చూసుకుంటూ మంచి సినిమాలు ప్రేక్షకులకి అందించడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతూ వస్తున్నాయి. అయితే అప్పట్లో చిరంజీవి అంటే డ్యాన్స్కి చాలా ఫేమస్. ఆయన చేసినట్లుగా డ్యాన్సులు మరే హీరో చేయలేకపోయేవారు. ఇలాంటి చిరంజీవి పక్కన హీరోయిన్లు డ్యాన్స్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోయేవారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం చిరంజీవి పక్కన చాలా ఈజీగా స్టెప్పులు వేస్తూ ఉండేవారు. కొన్ని సందర్భాల్లో చిరంజీవినే వాళ్ళని చూసి భయపడుతూ ఉండేవారట. అలాంటి వాళ్ళు ఎవరు అంటే ఒకప్పుడు హీరోయిన్ రాధా. చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్లను సాధించాయి. ఇక వీళ్ళ కాంబినేషన్లో డ్యాన్సులు అయితే అద్భుతంగా ఉండేవి. కొన్ని సందర్భాల్లో చిరంజీవి సైతం వీళ్ళతో డ్యాన్స్ చేయడం చాలా కష్టం అంటూ చెప్పడం విశేషం. అలాగే తనతో పాటు చాలా ఈజీగా స్టెప్పులు వేసే కో ఆర్టిస్ట్ కూడా తనే కావడం విశేషం. ఇక ఈమెతో పాటుగా సమీరా రెడ్డి కూడా చిరంజీవితో చాలా ఈజీగా స్టెప్పులు వేస్తుందని చిరంజీవి ఆమె గురించి కూడా చాలా గొప్పగా చెప్పేవాడు. ఇక వీళ్ళ కాంబినేషన్లో జై చిరంజీవి అనే సినిమా వచ్చింది. అయితే ఈ సినిమాలో డ్యాన్స్కు ప్రాధాన్యం ఉన్న సాంగ్స్ చాలా ఉండడంతో చిరంజీవి ఆ స్టెప్పులు వేసేటప్పుడు కొంతవరకు ఇబ్బంది పడ్డాడు. కానీ సమీరా రెడ్డి మాత్రం చాలా ఈజీగా చిరంజీవి పక్కన స్టెప్పులు వేసిందంట. చిరంజీవి ఆమె గురించి కూడా చాలాసార్లు గొప్పగా చెప్పారు.